హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చక్కటి కుటుంబం కథ 4వ భాగానికైతే వచ్చేసాము. ఇక్కడైతే తండ్రి ఎప్పటిలాగే డ్యూటీ నుంచి వచ్చి ఆకలిగా ఉంది, అన్నం పెట్టుని భార్యతో చెప్తాడు. ఆమె కూడా అన్నం వడ్డిస్తుంది. తిన్న వెంటనే ఏంటిది కూరలు రుచి లేదు, పచ్చి లేదు, ఏం వండావు సచ్చావని చెప్పి బెడాబెడా తిడతాడనమాట. తిట్టిన వెంటనే ఆమె కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. పిల్లలైతే చూసి ఈసారి ఎప్పటిలాగా తల్లి పక్క సపోర్ట్ చేయకుండా తండ్రి పక్క అయితే మాట్లాడతారనమాట. ఏంటమ్మా ఇది, కూరలు బాగాలేదు, ఎప్పటిలాగా లేదు, రుచి లేదు, పచ్చి లేదు, బాగానే లేదమ్మా, నాన్న చెప్పిందే నిజం అంటారనమాట. వెంటనే అతనికైతే భార్యని అన్నప్పుడు కోపం వస్తుందన్నమాట. భార్యకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ పిల్లలతో, చూడండి నాన్న, అమ్మ ప్రేమగా వండింది, కష్టపడి మన కోసమే కదా వండింది, కొడతలంతా చెప్పకూడదు, చక్కగా తిని వెళ్ళి పడుకోపోండి అని చెప్పి దబ్బా ఇచ్చి పంపించేస్తారు. పిల్లలు కూడా సరే అని తిని వెళ్ళి పడుకునేస్తారు. ఆయన కూడా భోంచేసి పడుకునేస్తారనమాట. రాత్రి భార్య కళ్ళల్లో నీళ్ళైతే తిరుగుతాయి. ఆనందానికి అవధులు ఉండవు. తన భర్తలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషపోతుంది. మరుసటి రోజు తన తమ్ముడు అయితే ఊరి నుంచి వస్తారు. తమ్ముడితో ఎలా ఉన్నావు తమ్ముడు అని ప్రశ్నిస్తుంది. వాళ్ళ తమ్ముడు కూడా ఎలా ఉన్నావు అక్క, బావగారు, పిల్లలు ఎలా ఉన్నారు, కుశల ప్రశ్నలు అయితే వేస్తారు. తర్వాత అక్క నేను చెప్పిన విషయం ఏమైంది అని అడుగుతారు. అడిగిన వెంటనే ఇలా, నువ్వు చెప్పింది నిజమే తమ్ముడు, బావగారిలో చాలా మార్పు వచ్చింది, నువ్వు చెప్పినట్టే నడుచుకున్నాము, ఆయన మా మీద చాలా ప్రేమ పెట్టుకున్నారు, మాకు ఆ విషయం అయితే తెలియకుండా పోయింది, ఇన్ని రోజులు మా మీద కోప్పడుతున్నారని మేము అనుకున్నాము, నిజంగానే నువ్వు చెప్పిన చిట్కా బాగా పనిచేసింది తమ్ముడు, ఎలా అని అడుగుతాడనమాట తమ్ముడిని. చెప్తాను ఉండక్క అని చెప్తాడు. అది అతను ఏం చెప్తాడో, చిట్కా వెనుక ఉన్న రహస్యం ఏదో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.